ఈరోజు ప్రభుత్వం నుంచి నిర్ణయించుకున్నారు. ఈ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా నిలబడ్డారో, ఎన్ని అనవసరమైన సందర్భాల్లో ఎవరేమన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజానికాని కోసం మన సమాజంలో అందరి మంచి కోసం నిలబడిన అంశంలో ఇదొకటిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఎన్నికలకు ముందు కొంతమంది పెద్దలు మన పార్టీలో పద్మనాభన్ గారిని సంప్రదించి పార్టీకి ఉపయోగపడతారు, మీరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందనే విషయం ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం, పద్మనాభన్ గారికి జనసేన పార్టీ నుంచి మాట ఇవ్వండి, కూటమిలో భాగంగా అటు భారతీయ జనతా పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం, తప్పకుండా ఆయనకి గవర్నర్ పదవి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం మనం జనసేన పార్టీ నుంచి అని ఆ విషయం కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది నాకు గుర్తొచ్చి నేను మీ అందరితో పంచుకుంటున్నాను. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనందరం కూడా కైకలూరు నుంచి సంతాపం వ్యక్తపరిచే విధంగా ఒక నిమిషం మౌనం పాటిస్తే బాగుంటుందని నేను భావించి మిమ్మల్ని అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. ముందుగా కైకలూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సహకరించడమే కాకుండా నిండు మనసుతోటి స్వాగతం పలికిన మన జన సైనికులు, వీర మహిళలు, మన పార్టీ నాయకత్వం అందరికీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో పాటు వేదిక పైన శాసన మండలి ప్రభుత్వ విప్ హరిప్రసాద్ గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు జయమంగళం గారు, శాసన సభలో జనసేన పార్టీ తరఫున గెలుపొందిన మన ఉంగుటూరు ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారు, అదేవిధంగా మీ అందరికీ సుపరిచితులు, పక్కనే ఉందంటే ఆయన ఆఫీస్ నాకు తెలియదు, మీ అందరికీ తెలుసు మన నాయకర్ గారి గురించి. ఆయన కూడా జనసేన పార్టీలో సుదీర్ఘమైన ప్రస్థానం చేసుకుంటూ మత్స్యకార విభాగానికి ఆయన చైర్మన్గా పార్టీ గతంలో చేసిన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మనతో పాటు పాలు పంచుకున్న నాయకర్ గారు. వీరితో పాటు ప్రతి కార్యక్రమంలో కూడా ఒక చిత్తశుద్ధితోటి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలతోటి ఆ సభ విజయవంతం జరగాలి, దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది అనే ఒక ప్రోగ్రామ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రామ్ కమిటీకి సారథ్యం వహిస్తున్న మీ అందరికీ సుపరిచితులు కేకే గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి ఆయన చైర్మన్గా ఉండడం, వీరితో పాటు ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి సంస్థాగతంగా మనం బలోపేతం చేసుకోవాలంటే ప్రతి జిల్లాకి మనకు ఒక అధ్యక్షుడిని నియమించుకుంటూ, అందులో భాగంగా కృష్ణా జిల్లాకి మన రామకృష్ణ గారు, పశ్చిమ గోదావరి జిల్లాకి మన గోవింద్ గారు, వీళ్ళిద్దరిని కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, ఎంతోమంది కృషి చేశారు ఈ సమావేశానికి, తక్కువ సమయంలో ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే నేను కూడా బాంబేలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో 3 రోజులు ఉండడం, కార్యక్రమం జరుగుతుందా లేదా అనే ఆలోచన కొంతమందిలో ఉన్నా కూడా ఈ కార్యక్రమం రూపొందించింది పవన్ కళ్యాణ్ గారు. దీని వెనక ఆలోచన ఏంటనేది నేను మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఒక ప్రయత్నం చేయడమే కాకుండా మేము ఈరోజు వేదిక పైన కూర్చున్నాం అంటే అది కేవలం మీ అందరి వల్లనే, మీ కృషి వల్లనే, మీ పట్టుదల వల్లనే. మీరు ఏ విధంగా ఆ రోజు మన జనసేన పార్టీ జెండా మోసారో, ఏ విధంగా కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారికి మీరు అండగా నిలబడ్డారో ఆ ప్రస్థానంలో భాగమే ఈరోజు మనం కైకలూరులో ఇటువంటి సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి మనం అధికారంలో వచ్చిన తర్వాత కూటమిలో మనకి బాధ్యత పెరిగింది, ప్రభుత్వంలో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా వాటి గురించి మీకు తెలుసు. వాటితో పాటు రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా పార్టీని మనం ఇంకా బలోపేతం చేసుకోవాలి, సంస్థాగతంగా ఎదగాలి అనే ఆలోచనతోటి ఈ సభ ఏర్పాటు చేశారు. కొన్ని కార్యక్రమాలు మనం బహిరంగంగా చేసుకుంటాం,
కొన్ని మనం 4 గోడల మధ్యనే చేసుకుంటాం. 4 గోడల మధ్య చేసుకుంటున్నాం అంటే రహస్యం కాదు. ఆ కార్యక్రమం చేయాల్సి ఆ సందర్భం ఎందుకు వచ్చిందంటే, మీరు ఈ ప్రస్థానంలో మీరు కష్టపడి ఏ విధంగా పనిచేశారు, మీకున్న అనుభవాలు ఏంటి, ఏ విధంగా ఈ ప్రాంతంలో మనం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇంకా మన పార్టీకి మంచి పేరు వస్తుంది, ఏ విధంగా కొన్ని సమస్యలు మన నాయకులు, మన కార్యకర్తలు, మన వీర మహిళలు, మన జన సైనికులు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలు ప్రస్తావించుకోవడానికి కోసం మీకు కూడా అవకాశం కల్పించాలి. మా బాధ ఏంటో ఎవరు వినడం లేదు, పట్టించుకోవడం లేదనే మీ వాదన, మీ బాధ పవన్ కళ్యాణ్ గారి వరకు చేరింది కాబట్టి ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. క్రియాశీలక సభ్యత్వం చేసినప్పుడు మొట్టమొదటి సంవత్సరం మీ అందరికీ తెలుసు, కేవలం 60,000తో ప్రారంభించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 60,000 నుంచి 1,00,000 వరకు వచ్చాం. 1,00,000 నుంచి 11 లక్షల వరకు వచ్చాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరి సహకారంతో మొన్న జరిగిన సాధకులు ఏ విధంగా కష్టపడి పనిచేశారో, కైకలూరు నుంచి సుమారు 154 మంది సాధకులు క్షేత్రస్థాయిలో పర్యటించి 12,400 సభ్యత్వం కైకలూరు నియోజకవర్గం నుంచి చేయగలిగారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24 లక్షల సభ్యత్వం ఈరోజు జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే సత్తా మీ అందరి కృషి వల్లనే సాధ్యమైందని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, సాధకులన్నా లేదా మనం చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా మనం పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా మనం క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం.